ఆర్ట్స్ ఎవరెవరు పాల్గొన్నారు, ఏమేమి ఆర్ట్స్ చేశారు? వినాయక చవితి సందర్భంగా రెండు ప్రోగ్రామ్స్ చేస్తాము. ఒకటి స్పాట్ కాంపిటీషన్ అని నిన్న జరగడం జరిగింది. సో 31 ఆర్టిస్ట్ పార్టిసిపేట్ చేశారు. అందులో 8 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, కాన్సలేషన్ ప్రైజ్ అని చాలా మంచి వర్క్స్ వచ్చాయి. అలాగే ప్రతి సంవత్సరం చేసినట్టుగా వినాయకుడి మీద గణేష థీమ్ తోటి ఆర్టిస్టులకి వర్క్స్ సబ్మిట్ చేయడం జరిగింది. సో మొత్తం 48 ఆర్టిస్టులు వాళ్ళ వర్క్ పంపించారు. అందులో సెలెక్ట్ చేసి ఎగ్జిబిషన్లో పెట్టాము. సేమ్ థీమ్ అయినా కూడా ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్ రూపాలు, గణేశుడి రూపాలు చూస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. అందరికీ వచ్చి షోస్ ఎంజాయ్ చేయాలని. ఇది ఎన్ని రోజులు ఉంటుందా? ఇది ఈ రోజు నుంచి 9th దాకా ఉంటుంది. సార్ మీరు ఈరోజు ఆర్ట్ మన ఈ స్టేట్ ఆర్ట్ అది దానికి డైరెక్టర్ మేడం 10 years మేడం 8 years నుంచి వచ్చారు. మేడం వచ్చి నుంచి స్టార్టింగ్ గణేష్ పెయింటింగ్ స్టార్ట్ చేశారు. చాలా సుపరిచితంగా స్టార్ట్ చేశారు. గణేష్ పెయింటింగ్ చేసే వాళ్ళు చాలా మంది స్టేట్లో ఉన్నారు. ఈ ప్రజల గురించి చాలా పాటుపడ్డది. దానివల్ల గణేష్ స్టార్టింగ్ తీసుకోవడం వల్ల చాలా స్టేట్ అనేది చాలా ముందుకు వెళ్తుంది, నేషనల్ ప్రదర్శన వెళ్తుంది. వచ్చే కొన్ని రోజుల్లో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కూడా ఈ స్టేట్ ఆర్ట్ అవుతున్నది. నేను ఇందులో ఈ గణేష్ చేశాను. నేను కూడా 10 సంవత్సరాలు మేడం వచ్చి నుంచి నేను ఎవరి ఇయర్ ఒక ఆనవాయితీగా నేను పంపిస్తా పోతున్నాను గణేష్ అని. ఒక 2 సంవత్సరాలు డ్రాప్ అయ్యాను, ఎందుకంటే హెల్త్ బాగాలేకుంటే. మళ్ళీ సడన్లీ గుర్తొచ్చి నేను కూడా కంటిన్యూ ఉంటుందని చెప్పేసి నేను ఈ పెయింటింగ్ వేశాను. ఇందులో ఈ పెయింటింగ్ ఏంటంటే మనకు పసుపు పార్వతీదేవి పసుపుతో ఎలా ముద్ద ఫస్ట్ గణపతి చేస్తుందో అలా ఈ పసుపు కలర్ చేసేసాను. తర్వాత ఇందులో వాళ్ళ తండ్రి వధించిన తర్వాత మన ఎలిఫెంట్ ఫేస్ ఎలా పెడతారో మనం ఆయన ముఖాన్ని అలా ముఖం గ్రే కలర్లో అట్లా చూపించాను. తర్వాత ఈయన ప్రజలకు చాలా ప్రీతివంతుడు అనమాట. ఇతని శివుడు అనమాట. వాళ్ళ తండ్రి చూపించాను. ఇంట్లోనే ఈ ఇంట్లో ఉంది కదా, వాళ్ళ అమ్మ అనమాట. వాళ్ళ అమ్మ కాబట్టి వాళ్ళ అమ్మ మాతా పిత సమేత గణపతి అనమాట దీని సైడ్. ఇందులో సూర్యచంద్రులను కూడా చూపించారు. దానిపైన మనము తొట్టెల మీద ఇలా వీడియోగా ఇస్తాము, అది కూడా చూపించాము. తర్వాత ఇందులో మన ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో టెంపుల్స్ కూడా చూపించాము. మన భారతదేశంలో అనవతిగా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ గణేష్ ప్రోగ్రామ్ ని మనము 15 రోజులు 20 రోజులు 5 రోజులు 3 రోజులు చేసుకున్న తర్వాత వాటర్ లో గంగాదేవిలో మనం ఇమేజ్ చేస్తాం కాబట్టి దాని సింబల్ గా నేను ఇక్కడ వాటర్ చూపించడం జరిగింది అనమాట. మన నేచర్ చాలా ఇంపార్టెంట్, ఎంత డెవలప్ అయినా నేచర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఈ నేచర్ గురించి గ్రీన్ కూడా ఇక్కడ చూపించాను. అప్పుడు మన దగ్గర అప్పుడు పవర్ లేనప్పుడు కానీ అప్పుడు ఆ రోజుల్లో తెలంగాణలో నాటకాలు వేసినప్పుడు ఏం చేశారంటే బ్యాక్గ్రౌండ్ లో ఆరెంజ్ కలర్ ను పెయింటింగ్ యూజ్ చేసేవారు అనమాట. ఎప్పుడైతే కరెంట్ ఎంత వచ్చిందో ఇప్పుడు కొద్దిగా రేటు తగ్గింది కానీ ఆ విధంగా వాళ్ళు అదే సంఖ్యలు తీసేసుకొని వాళ్ళు వాడే ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నేను ఇందులో రెడ్ కలర్ తీసుకున్నానండి. ఈ విధంగా చేశాను. ఇందులో చాలా మంది ఆర్టిస్ట్ పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా పెద్ద ప్రోగ్రామ్ చేసి ఆర్ట్ ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై గణేష్. జై గణేష్. నా పేరు డాక్టర్ బోతి బసవరాజ్, స్కల్ప్టర్ అండి. యాక్చువల్ నేను శిల్పకారుని, కానీ నేను పెయింటింగ్ కూడా వేస్తుంటాను అనమాట. నా పేరు శాంతి మించుమూరి. సో ఇక్కడ చూసినట్టయితే మనం అందరం గణేష్ గురించి చేస్తున్నాం. గణేష్ చతుర్థి సందర్భంగా చేస్తున్నాం కాబట్టి కూడా గణేష్ మీద ఉంది. ఇక్కడ మీరు చూస్తే లైన్స్ తోటి నా ఆర్ట్ అండి. నా ఆర్ట్ వచ్చేసరికి అంటే నా ఆర్ట్ తెలిసిన వాళ్ళు అయితే లైన్స్ అన్ని కనెక్టెడ్ లైన్స్ తోటి ఉంటాయి. అంటే నేను ఎప్పుడు చెప్పినట్టే ఫిలాసఫీ ఉంటుందన్నమాట నా లైన్స్లో. అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి ఒక బ్యూటిఫుల్ జర్నీని చూపిస్తూ ఉంటాను నా ఆర్ట్లో. ఇక్కడ గ్రే స్కేల్, తర్వాత ఎల్లో వచ్చేసి మీకు వైబ్రెంట్. ఇది ఆ గ్రే స్కేల్ అనేది కూడా మీకు ఒక్కొక్కసారి మనము లైఫ్లో గో త్రూ అవుతున్న ఒక స్తబ్దత దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు చూస్తే ఇట్ ఈస్ ఆల్ విట్నెస్. అంటే విట్నెస్ అంటే నేను చూస్తున్నాను, యూ డోంట్ వరీ అన్న టైప్ ఆఫ్ భరోసా మనకి ఎప్పుడు వస్తుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ ట్రై టు డిపిక్ట్ ఫ్రమ్ మై పెయింటింగ్. సో నా పెయింటింగ్లో లైన్స్ ట్విస్ట్ అండ్ టర్న్స్ కాదు, మనకి ట్రెడిషన్ చూపించాలి కదా. సో మనము గోల్డ్ ఆర్నమెంట్స్ మన ట్రెడిషన్లో చాలా ఇంపార్టెంట్ కలర్స్ వచ్చేసి ఇలా మనం వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మన ట్రెడిషన్, మన ఫెస్టివల్స్. అలాగే నా పెయింటింగ్లో నా ఎసెన్స్ నా కలర్స్ తోటి నా
మేడం ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ కోర్సులో ఉన్నారు? నేను 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ ఇక్కడే ఉన్నానండి. నేను బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను ఇక్కడే హైదరాబాద్లోనే. మాస్టర్స్ కూడా చేశాను ఇందులోనే, ఫైన్ ఆర్ట్స్లోనే మాస్టర్స్ చేశాను. సో నేను ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాను, డిస్ప్లే చేస్తున్నాను, సేల్ చేస్తున్నాను. అండ్ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ షోస్ చేస్తున్నాను ఇన్ అండ్ అవుట్ సైడ్ హైదరాబాద్. కొత్తగా ఆర్ట్స్ సైడ్ వచ్చే వాళ్ళకి మీరు ఏ మెసేజ్ ఇస్తారు మేడం? డెఫినెట్గా అంటే ఆర్ట్స్ ఇవాళ రేపు మంచి రికగ్నైజేషన్ వస్తుంది. అంటే 2006లో మేము బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసినప్పుడు మేము చాలా అవకాశం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అంటే ఇలాంటి షోస్కి రావడానికి కూడా మాకు కొంచెం హెజిటేషన్ ఉండేది, తెలిసేది కాదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ అనేది చాలా ఈజీ అందరికీ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాంప్స్ ఎక్కడ జరుగుతుంది, తర్వాత ఎక్కడెక్కడ ఏమి షోస్ ఉన్నాయని పెద్ద ఆర్టిస్టులు చూడాలనుకుంటే ఇలా చూసేవాళ్ళం. చాలా షోస్లోకి వచ్చి ఎమినెంట్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా చాలా డౌట్ గైడెన్స్ చేస్తూ ఇలాంటి షోస్ని మమ్మల్ని మాకు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇవాళ రేపు ఉన్న వాళ్ళకి ఇది చాలా ఈజీ ప్లాట్ఫామ్ అనమాట. చాలా చాలా ఈజీ. ఓన్లీ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ రెగ్యులర్ ప్రాక్టీస్ వర్క్స్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీ కెన్ అచీవ్ అండ్ రీచ్ దేర్ గోల్. దిస్ ఓన్లీ వన్ అడ్వైస్ ఆల్ ద యంగ్స్టర్స్ ప్రాక్టీస్ ఇన్ ఆల్ ద మీడియమ్స్. అంటే ఒక మీడియంలో చేసేసి ఈజీ పద్ధతి కాదు ఇది. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్. చేస్తుంటేనే మనకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ప్రాక్టికల్గా వర్క్స్ చేస్తూ చేస్తూ మనము మన గోల్ రీచ్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఆల్ ద న్యూ పార్టిసిపెంట్స్, న్యూ స్టూడెంట్స్ వారు ఫైన్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తారు. ఈ ఫీల్డ్లోకి ఇంకా చాలా మంది ఆర్టిస్ట్ రావాలని. మేడం మీరు ఏ టైపు ఆర్టిస్ట్గా మీరు ఎక్కువ ఎక్స్పర్ట్ మేడం? నేను కాంటెంపరీ అండి, కాంటెంపరీ ఆర్టిస్ట్. మీరు చూసినట్టయితే నా ఆర్ట్ ఫామ్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఈజీలీ వెళ్ళి అంటే మనకు ఒక ఆర్టిస్ట్ ప్రతి ఆర్టిస్ట్ ఒక స్టైల్ ఉంటుంది. అంటే ఆ స్టైల్ని బట్టే మనం రికగ్నైజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ సార్ ఉన్నారనుకోండి, ఆయన చూడంగానే వైకుంఠం సార్ ఉన్నారు, ఆయన చూడంగానే వైకుంఠం గారు నేను ఎలా చేసుకున్నామని ఆయనకంటూ ఒక కలర్ స్కీమ్, ఆయనకంటూ ఒక స్టైల్ ఫామ్ అయింది. కాబట్టి అది కూడా ఈజీగా రాదండి. మనం ఒక కొన్ని వేల సంవత్సరాలు అంటే వేల డ్రాయింగ్స్ చేస్తూ ఉంటేనే మనకు అవుతుంది. నేను ఆల్మోస్ట్ 2006 ముందు తర్వాత కూడా రకరకాల ఫామ్స్లో నేను ట్రై చేసుకుని ఈ ఫామ్ తోటి ఇప్పుడు నేను ఫిక్స్ అయ్యి ఇంట్లోనే షోస్ చేస్తున్నాను అనమాట. సో ఎవరి ఫామ్ వాళ్ళకి రావాలంటే అది ఈజీగా కాపీ చేస్తే వచ్చేస్తారు. ప్రాక్టీస్ చేస్తుంటే మనకంటూ ఒక లైన్, ఒక ఫాము, ఒక ప్యాలెట్ కలర్స్ అవి వస్తాయి. దాంతో రికగ్నైజెస్ వెరీ స్మూత్. సో ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. నా పేరు మారేడు రాము అండి, ఆర్టిస్ట్, హైదరాబాద్. ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వచ్చేసి ఎవ్రీ ఇయర్ గణేష ఎగ్జిబిషన్ చేస్తారు స్టార్టింగ్లో. సో ఇదేంటంటే అప్కమింగ్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు అందరు కన్సిడర్ చేస్తారు. ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ అందరు ఆర్టిస్టులు. సో ఇది అద్భుతమైన 2018 చేశాను ఈ వర్క్. సో ఈ వర్క్ స్పెషల్ ఏంటంటే వెరీ స్పాంటేనియస్గా చేసిన వర్క్. అంటే కలర్స్ వెరీ ర్యాండమ్గా అలా కలర్స్ పెట్టిస్తుంది. సో ఈ షో వల్ల ఏంటంటే చాలా మందికి దే ఓన్ కల్చరల్ ఐడెంటిటీ అందరు గెట్ టుగెదర్ కలుస్తారు. వినాయకుడితో మనం ఏదైనా స్టార్ట్ చేస్తాం శుభకార్యాలు. సో వినాయకుడితో చేయడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ లక్ష్మీ మేడం ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ ఇది కండక్ట్ చేస్తుంది. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్ మీరు? నేను ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఎట్లాంటి ఆర్టిస్టులు ఆర్ట్ చేస్తున్నారు సార్? అంటే అర్థం కాదు. ఎట్లాంటి ఆర్ట్ చేస్తున్నారు? ఈరోజు వినాయకుడు చేశారు. ఇప్పుడు పర్టికులర్ వినాయకుడు నేను సిటీస్కేప్ చేస్తాను. ల్యాండ్స్కేప్ మా దగ్గర చెప్తాను. అంటే నేను ఎక్కడ వచ్చాను. సో నేను అంతా హైదరాబాద్ సరౌండింగ్స్ అవన్నీ వాటి మీద పెయింటింగ్ చేస్తాను. సిటీస్కేప్, ల్యాండ్స్కేప్ చేస్తాను. మీ పేరు? అంటే రాము మారేడు, హైదరాబాద్. చెప్పండి మీ పేరు సార్, యువర్ నేమ్? నా పేరు నన్నుట రాజేశ్వర్. మై వరంగల్ ప్రాపర్, బట్ సెటిల్ ఇన్ హైదరాబాద్. సో ఐఎమ్ వర్కింగ్ on last decade onwards. I'm working on the contemporary art in Indian culture, focusing on Telugu culture. This is my style. This is the Lord Ganesha. So in our Indian religion, everybody knows very well, we have to start with Ganesh Puja. So in Hyderabad Art Gallery, they are Ganesh festival. Because of that, this show going on. This is my Lord Ganesha. How many days sir is this field? How many years? This show is going on around 5 days. So today is
How many years to your field, sir? This you? Around 10 years ago. 10 years. Okay. I have done a master's in JNU College. మీ పేరేం పేరు సార్? ఏం ఆర్ట్ వేశారు ఈరోజు? శ్రీ రాజేంద్ర కుమార్ పొన్నా నా పేరు. నేను పేపర్ కొలాజ్ చేస్తుంటాను. వితౌట్ కలర్, వితౌట్ బ్రష్, వితౌట్ పెన్ ఐ క్యాన్ డూ మెనీ ఆర్ట్ వర్క్స్, క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్, మెనీ సైజెస్, మెనీ క్రియేటివ్ ఆర్ట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ ఈ ఫీల్డ్లో? ఎన్ని ఇయర్స్? 10 years నుంచి ఉన్నాను సార్. ఎలాంటి ఆర్ట్ వేశారు సార్ ఇప్పటివరకు? ఎలాంటి ఆర్ట్స్ వేశారు? నేను నేచర్కు, యానిమల్స్, వైల్డ్ లైఫ్, బర్డ్స్, ఫ్లవర్స్, స్టిల్ లైఫ్, నేచర్ చేస్తూ ఉంటాను. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ ఈ ఫీల్డ్లో? నేను 10 years నుంచి. 10 years. ఓకే. ఎక్కడ సార్ మీరు ఉండేది? నేను ఉండేది సరూర్ నగర్, హైదరాబాద్. చేస్తారు ఎవ్రీ ఇయర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు. ఎవ్రీ వినాయక చవితికి ఒక ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేస్తారు. స్టార్టింగ్ నుంచి అందరూ అంటే బాగా కలెక్షన్ ఉంటుంది. ఐ మీన్ చాలామంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తారు. ఇలా మన హైదరాబాద్లో జరిగేది వినాయక చవితికి ఇదొకటి నాకు తెలిసినంత వరకు. ఇంకా మళ్ళీ మామూలుగా అయితే బెంగళూరులో, విజయవాడలో చిత్రసంత అవి జరుగుతాయండి. మన హైదరాబాద్లో ఒక్కసారి కేసీఆర్ గారి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డప్పుడు ఒకటి నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసినారైతే మళ్ళీ ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా జరగలేదు. మన హైదరాబాద్లో కూడా కళాసంత, చిత్రకళా సంత పెడితే బాగుంటుంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మేడం? నేను 10 years నుంచి. ఎక్కడ చదువుకున్నారు ఈ ఆర్ట్ సైడ్? ఆర్ట్ సిరీ ఇన్స్టిట్యూట్ నుంచి. అంటే మామూలుగా ఏమంటారు, చిన్నప్పటి నుంచి అలవాటు. కొంచెం మనకి యాక్చువల్గా ఏంటంటే మా లేడీస్కి పెయింటింగ్ కోర్స్ చేయడం అనేది కాకుండా ఎవరైనా ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఆర్టిస్ట్ అని పెద్ద పెద్ద ఆర్టిస్ట్లే అన్నారు. ఇది ఫస్ట్ టైం మేము పార్టిసిపేట్ చేయడం? లేదండి, చాలాసార్లు పార్టిసిపేట్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ గణేష్ చతుర్థి కానీ ఇంకేదన్నా అకేషన్స్ ఉన్నప్పుడు కూడా పార్టిసిపేట్ చేశాను. 20 years నుంచి ఆర్ట్ లైన్లో ఉన్నాను. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం, ప్యాషన్ అనమాట. ఇది ఆయిల్ క్యాన్వాస్ మీద ఆయిల్ చేస్తుంది. ఇప్పుడు వినాయక చవితి దాని దృష్టిలో ఉంచుకొని ఈ ఆర్ట్ వేశారు? వినాయక చవితి సందర్భంగా అందరూ ఎగ్జిబిషన్ పెడితే ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెట్టారు. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని ఆర్టిస్ట్ ఇట్లాంటివి ఆర్ట్ వేశారు? చాలా చేశాను. ఓకే. ఫ్యూచర్లో ఎలాంటి ఇంకా రావాలనుకుంటున్నారు ఆర్ట్ సైడ్ మార్పు? చెప్పండి. రావాలి, ఫ్యూచర్లో ఉండాలి ఇలా ఎగ్జిబిషన్స్. ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది ఇది? ఇది 12th వరకు, 9th వరకు, 12th వరకు, 5th to 12th. హాయ్ అండి, నా పేరు శ్రీవల్లి. నేను అల్వాల్ నుంచి వచ్చాను. నేను బీఎస్సీ మల్టీమీడియా యానిమేషన్ నేర్చుకున్నాను. సో నా ఆర్ట్ అనేది నాకు ప్యాషన్ అండి. సో నేను ఫ్రీలాన్సింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను, ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా. నేను వచ్చేసి బీఎస్సీ మల్టీమీడియా యానిమేషన్ చేశాను. నాకు వచ్చేసి మా భాస్కర్ సార్ అనేది ఇన్స్పిరేషన్. ఆయన కూడా ఒక ఎమినెంట్ ఆర్టిస్ట్, భాస్కర్ రావు బొచ్చా అనేది. సో ఆయన దగ్గర నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. సో ఈ ఆర్ట్ గ్యాలరీలో ఆపర్చునిటీ రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇలా ఆపర్చునిటీ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది గణేష్ చతుర్థి సందర్భంగా ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో లార్డ్ గణేష పెయింటింగ్స్ని ప్రజెంట్ చేయడానికి పిలిచారు. సో నేను పంపించడం జరిగింది. నాకు లక్కీగా ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఇది నా వర్క్ ఆఫ్ ఆర్ట్ అండి. సో థ్యాంక్ యూ. ఏం చదువుకున్నారు మేడం? నేను బీఎస్సీ మల్టీమీడియా యానిమేషన్ చేశాను. సో నాకు పెయింటింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి నేను పెయింటింగ్ వేస్తూనే ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను అన్నట్టు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పర్ఫార్మెన్స్ ఏదైనా పార్టిసిపేట్ చేశారమ్మా? చిన్నగా చేశానండి. కాకపోతే ఇంత పెద్ద అవకాశం రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. ముందు ఎలాంటి పెయింటింగ్ నేర్చుకోవాలని మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నా ఇన్స్పిరేషన్ మా సార్ భాస్కర్ రావు బొచ్చా. ఆయన కూడా పెద్ద ఎమినెంట్ ఆర్టిస్ట్. ట్రీ ఆఫ్ లైఫ్ అనేది ఆయన థీమ్ అండి. సో ఆయననే ఇన్స్పిరేషన్ నాకు. ఆయన నా మెంటర్ అండ్ లెక్చరర్ కూడా. నేను నేర్చుకున్న కాలేజెస్లో. సో ఇంతకు ముందు నేను ఇంత పెద్ద ఆర్ట్ చేయాలని చెప్పి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వాలని నా గోల్ అండి. ఈ ఆర్ట్ సైడ్ రావడానికి మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎట్లా సపోర్ట్ చేస్తారు? వాళ్ళు, మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. మా మదర్ అండ్ ఫాదర్ కూడా చాలా సపోర్ట్ చేసి నన్ను ఇన్స్పిరేషన్ చేశారు ఇక్కడ దాకా రావడానికి. అంటే ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఆర్ట్ సైడ్ అంటే కొంచెం స్ట్రగుల్స్ ఉండొచ్చు. ఈ ఎడ్యుకేషన్ అంటే ఏదో వెళ్ళిపోవచ్చు. అలాంటి దానిలో మీ వాళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు ఈ ఆర్ట్ సైడ్ అని? వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్ అండి. నాకు
నాకు ఏ రకమైన సాయం కానీ వాళ్ళు అందించారు. సో వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఏది చేసా అన్నా సరే వాళ్ళు నాకు సపోర్ట్గా నిలిచి మంచిగా ప్రోత్సహించారు. సో అందువల్లనే నేను ఇక్కడ దాకా వచ్చాను. నా ప్యాషన్ని ఫాలో అవుతూ ఇక్కడ దాకా ఆర్టిస్ట్గా వచ్చాను. నెక్స్ట్ మీ ఫ్యూచర్లో ఎలా నేను ఒక ఎమినెంట్ ఆర్టిస్ట్ అవ్వాలనేది నా గోల్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. సో ఎమినెంట్ ఆర్టిస్ట్ అవ్వాలనేది నా ఆల్ టైమ్ గోల్. ఇక్కడ మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలోకి రావడానికి మీకు ఎవరు సహకారం? నేను మా భాస్కర్ సార్ ఎప్పుడు కూడా తను ప్రదర్శిస్తుంటారు. ఆయనని ఫాలో అవుతూనే నేను ఇక్కడ దాకా వచ్చాను. సో ఆయనని ఫాలో అవుతూ నేను ఇక్కడ దాకా అవకాశం వచ్చింది. Good evening everyone. My name is Bharati Kar. I am a professional artist based in Hyderabad. Basically I am from Odisha and it's been quite a long time. I am doing painting since childhood actually, and today I am exhibiting my watercolor painting which is a sculpture realistic painting like still life you could say. कितने ईयर से फिल्म? So in Hyderabad I started from 2020 exhibitions and exhibiting my paintings in State Gallery and other galleries. Later on I also participated in different places in India, like in Mumbai, in Kolkata and Bangalore, so in various other states also. In Delhi I am participating and regularly I am exhibiting. Also I do join workshops where I learn from senior artists. I also exhibited in India Art Festival in Hyderabad this year, and I am doing regularly this watercolor painting as well as acrylic on canvas. And Pattachitra is a traditional art form from Odisha, which is my forte. I love doing Pattachitra and I am doing now creative works based on Pattachitra. That is my creative style. So this is a watercolor painting which is my another interest. Your education background? Yes, I've done my diploma in fine arts from Odisha. Also I've done my fashion designing from NIFT Delhi, and I'm a guest faculty also in Hyderabad. పద్మావతి అండి. నేను ఇప్పుడు ఒక 8-7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. ఇది నేను వేసిన పెయింట్ నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు వేసిన పెయింట్ ఇది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పెడుతుంటారు. ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటాము. ఇక్కడ 2 సార్లు దసరా ఈవెంట్స్లో చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాను. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు ఫీల్డ్లో? 48 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఫస్ట్ వేసిన పెయింట్ ఇది నాది. ఆ తర్వాత చాలా వేశాను. ఇప్పటివరకు ఎన్ని ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు మేడం? చాలానే చేశాను. చాలా పెయింట్స్ చేశాను, కాంజూర్ చేశాను. ఎక్కడ చదువుకున్నారు మేడం ఈ ఆర్ట్ సైడ్? నేను సిరియా ఇన్స్టిట్యూట్ నుంచి నేర్చుకున్నాను. నేను సిరియా ఆర్ట్ ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్ నుంచి. ఓకే. ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తుంటాము. అక్కడి నుంచి కూడా చాలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తుంటారు మా సార్ వాళ్ళు. అందులో పార్టిసిపేట్ చేస్తారు, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటారు. ఎప్పుడైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు నేను పార్టిసిపేట్ చేస్తాను. థ్యాంక్ యూ. మాధురి రెడ్డి. నేను స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇప్పుడు 8 ఇయర్స్ నుండి ఎవ్రీ ఇయర్ గణేష ఎగ్జిబిషన్లో ఈ గణేష పెయింటింగ్ అనేది పెడుతున్నాను. చాలా బాగుంటుందండి. అంటే నా పెయింటింగ్తో పాటు వేరే అందరి స్టైల్స్, డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ పెయింటింగ్స్ చూడొచ్చు. వచ్చే వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తాను. నేను బిఎఫ్ఏ చేశానండి. అండ్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్, ఫుల్ టైమ్ ఆర్టిస్ట్. ఇప్పుడు పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను. నా పెయింటింగ్స్ సెల్ చేస్తూ ఉంటాను. ఎప్పటి నుంచి ఎగ్జిబిషన్లలో పార్టిసిపేట్ చేస్తున్నారు మేడం? ఎన్ని ఇయర్స్ నుంచి? ఇప్పుడు ఒక 8 ఇయర్స్ నుండి నేను పార్టిసిపేట్ చేస్తాను. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని పెయింటింగ్లు కానీ ఎట్లాంటి ఆర్ట్స్ చేశాను? అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను కానీ ఒక 50 to 60 పెయింటింగ్స్ వరకు వేసాను. ఓకే. ఈ కొత్తగా న్యూ జనరేషన్ వాళ్ళకి కానీ మీరు ఏమైనా సందేశం ఇస్తారా కొత్తగా వచ్చి నేర్చుకునే వాళ్ళకు? అంటే ఇప్పుడు ఆర్ట్ అన్నది ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది 1-2 ఇయర్స్లో ఏది అయిపోదు. ఇది చేస్తూ ఉంటే పర్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా అందులోని
చాలా డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకుంటూ పర్ఫెక్ట్ అవ్వడానికి అయితే చాలా ఇయర్స్ పడుతుంది. సో ఈ పెయింటింగ్ వచ్చేసి నేను టెక్స్చర్ వర్క్తో చేశాను. మొత్తం టెక్స్చర్ వేసి తర్వాత యాక్రిలిక్స్తో చేశాను అనమాట. థీమ్ వచ్చేసి ఇప్పుడు గణేష శివుడి కొడుకు కాబట్టి ఇట్లా శివుడిని గుర్తు చేసుకుంటూ జట, నామము, అది సర్పం, మళ్ళీ ఇదంతా ఈ చంద్రుడు ఇదంతా కూడాను మనకి శివుడిని గుర్తు చేసుకున్నట్టు అనమాట. శివుడు తనయుడు కాబట్టి వినాయకుని అకేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని. సో మళ్ళీ గణేషకి ఆర్ట్, మ్యూజిక్ ఇదంతా చాలా ఇష్టం కాబట్టి ఒక వీణ పాడుతూ అక్కడ పెట్టారు, వీణ వాయిస్తున్నట్టు చూపించాను. చెప్పిన నేను వరంగల్ నుంచి వచ్చాను. సో యాక్చువల్గా నేను ఒక సెల్ఫ్ టైప్ ఆర్టిస్ట్ని. సో ఆర్ట్ అనేది ప్యాషన్ కాదు. నేను బీటెక్ చదివాను. యాక్చువల్గా బీటెక్ చదివాను, జాబ్ కూడా వచ్చింది. కానీ అది వదులుకొని మరి ఆర్ట్లోనే నా కెరియర్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి సిన్స్ ఫ్రమ్ 4 years బీటెక్ చదువుతూ నేను నా వర్క్స్ని ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఇలా ముందుకు వచ్చాను. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ జర్నీ ఇలాగే స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాకు ఈ ఆపర్చునిటీ రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా హ్యాపీ ఏంటంటే ఒకప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు ఏదో ఫ్రీ టైం దొరికినప్పుడల్లో బోర్డు మీద ఎప్పుడు టైం దొరికినా బోర్డు మీద వెళ్ళి ఆర్ట్ వేసేదాన్ని. బట్ ఈరోజు ఒక ఇండివిజువల్ అమ్మాయిగా ఇక్కడ ఉండి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఒక చిన్న ఆపర్చునిటీ ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఆర్ట్ ఏమి వేశారు? ఆర్ట్ ఏమి పెయింటింగ్ వేశారు? చార్కోల్ది. యాక్చువల్గా వాటర్ కలర్ వర్క్ ఇది, కానీ నాది చార్కోల్ మీడియం అన్నమాట. సో చార్కోల్లో చేసాను. ఓకే, ఇదే ఫస్ట్ టైం?